ఇది ఈరోజు చచ్చిన వాళ్ళ స్థానంలో నా ఫోటో పెట్టింది అంటే రేపు నిజంగానే చితి పేర్చేస్తుంది. ఏదో ఒకనాడు ఖచ్చితంగా నా ప్రాణాలు తీసేస్తుంది. ఏదో పొరపాటున జరుగుంటుందని చెప్తున్నాను కదా కాదంబరి. ఎందుకు ఇంత చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నావు? ఇది చిన్న విషయమా? ఇది మీకు చిన్న విషయంలా కనిపిస్తుందా? ఒక బతికున్న మనిషి ఫోటో తీసుకొచ్చి చచ్చిన వాళ్ళ మధ్యన పెడితే అది మీకు చిన్న విషయంలా ఎలా అనిపిస్తుంది? ఏయ్ చెప్పవే, ఇదంతా నువ్వు కావాలనే చేసావు కదా? లేదమ్మగారు, ఇది నేను కావాలని చెయ్యలేదు. అసలు ఎందుకు జరిగిందో కూడా నాకు అర్థం కావడం లేదు. నాకు తెలిసే ఇదంతా నువ్వు కావాలనే చేశావు. డాడీ, మీ ఆవిడ్ని మీరు హద్దుల్లో పెడతారా లేదంటే నన్నే హద్దుల్లో పెట్టమంటారా? తారక్, నువ్వు కూడా ఏంట్రా? మీ అమ్మంటే ఆలోచించకుండా ఆవేశంలో రగిలిపోతుంది. నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా. ఇలా అర్థం పార్థం లేని ఆవేశాలకు పోయి ఎదుటి మనిషి మీద అరుస్తూ ఉంటే ఎలా అర్థం చేసుకోమంటారు డాడీ? నీలవేణి ఇలాంటి పనులు కావాలని చేస్తుందా? ఏదో పొరపాటున ఫోటో అక్కడ పెట్టినంత మాత్రాన ఈవిడ ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టు కాదు కదా. కొంచెం కూడా ప్రాక్టికల్గా ఆలోచించకుండా ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటే మర్యాదగా ఉండదని ఆవిడికి చెప్పండి. అనరా? నన్నే అను, అంతేకాని తప్పు చేసిన నీ పెళ్ళాన్ని మాత్రం ఏమీ అనకు. ఇది చేసిన పనికి ఇంకొక అత్తయ్య ఎవరైనా అయ్యుంటే ముక్కలు ముక్కలుగా నరికి పడేసేది. నేను కాబట్టి మాటలతో ఊరుకుంటున్నాను. డాడీ, మీ ఆవిడ్ని మీరు కంట్రోల్లో పెడతారా లేదా? నా సహనాన్ని పరీక్షించొద్దని చెప్పండి. నా సహనం కానీ చేయజారితే నేనేం చేస్తానో నాకే తెలియదు. నీలవేణి గురించి మా అందరికీ తెలుసు. ఖచ్చితంగా నీలవేణి కావాలని ఈ పని చేసుండదు. నువ్వు కూడా అది అర్థం చేసుకుంటే మంచిది. ఎంతసేపు అర్థం చేసుకోమని నాకు చెప్తున్నారు కానీ ఇలాంటి పిచ్చి పని చేసినందుకు దీని పళ్ళు రాలగొట్టరెందుకు? అవునన్నా, మీరు ఎప్పుడు తప్పు చేసిన వాళ్ళని వదిలేసి ఆ తప్పు వేలెత్తి చూపించిన వాళ్ళ మీద ఎందుకు అరుస్తారు? అమ్మ ఆవేదనలో అర్థం లేదంటారా? అమ్మ బాధని మీరు అర్థం చేసుకోరా? ఎంతసేపు కోడలు కోడలు అంటూ నెత్తికెక్కించుకుంటారే కానీ అదే స్థానంలో నేనుంటే నన్ను మీరు మందలించరా? ఇక్కడ కొంతమందికి అలవాటే కదా. అయిన వాళ్ళనేమో ఆడిపోసుకుంటారు, కాని వాళ్ళకేమో కిరీటాలు పెడుతూ ఉంటారు. ఇక్కడ కాని వాళ్ళంటూ ఎవరూ లేరు. నీలవేణి ఇంటి కోడలు. ఈ ఇంట్లో మీకైనా కాస్తో కూస్తో తక్కువ అధికారం ఉంటుందేమో కానీ నీలవేణికి మాత్రం ఏ పని చేసినా ఈ ఇంట్లో సర్వ హక్కులు ఉంటాయి. ఓహో, ఆ హక్కును చూసుకునేనా ఇలాంటి తిక్క తిక్క పనులు చేస్తుంది? ఇలాంటి తైతక్కలన్నీ ఆడుతుంది? చిచ్చి, పండగ పూట కూడా ప్రశాంతత లేకుండా చేస్తుంది. ఇది ఇంట్లో మనుషులు సంతోషంగా ఉంటే చూడలేదు. కాస్త ఆనందంగా కనిపిస్తే అక్కసం కక్కకుండా ఉండలేదు. ఇలాంటి దాన్ని తీసుకొచ్చి మా నెత్తి మీద కూర్చోబెట్టారు. దీనికి ఈ ఇంటి కోడలనే స్థానం ఇచ్చి మాకు నిద్ర లేకుండా చేస్తున్నారు. చిచ్చి, ఈ ఇంట్లో ఎవరు సొంత వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో, ఎవరికి విలువివ్వాలో ఎవరికి విలువివ్వకూడదో, ఎవరిని వెలివేయాలో ఎవరికి తెలియడం లేదు. అంత నా కర్మ.